హాయ్ వాస్ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. మామిడికాయలు కూడా వచ్చేస్తున్నాయి. అదే పప్పులో వేయటం కోసం మామిడికాయలు తెద్దామని బజార్కి వెళ్తే కేజీ 100 అన్నారు. 3 కాయలు వచ్చినాయి అనమాట. ఒక కాయను పప్పులో వేసాం, మిగిలిన 2 కాయలు స్టోర్ చేద్దామంటే ఈ లేతకాయలు కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా ఉండవు. అందుకని వీటిని ముక్కలు కోసేద్దామని చెప్పేసి పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాం. అలా కాయలు తొడలు కట్ చేసుకొని తడంతా కూడా శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవటమే. కాయలు లేతగా ఉన్నాయి కాబట్టి ఇంకా టెంక పట్టలేదు. వీటికి టెంక పట్టలేదు కాబట్టి ఇవి చాకు దిగుతున్నాయి, లేదంటే ఖచ్చితంగా కత్తిపీట వాడాల్సిందే. లోపల ఉన్న జీడంతా కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి వీటిని. వెనక నుంచి చూడండి మా స్నూపీ ఎలా చూస్తుందో, అదేదో తినేది అనుకుంటుంది. కట్ చేస్తున్నారు, ఇప్పుడు నా ప్లేట్లో వేస్తారా అని చూస్తుంది అది. పచ్చళ్ళు పెట్టే ప్రాసెస్ అందరికీ తెలుసు చాలా వరకు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పచ్చళ్ళు పెడతా ఉంటారు కదా. మేము మా ఇంట్లో ఎలా పెడతామో పచ్చడి చూపిద్దామని వీడియో చేసాం. మనం క్లీన్ చేసుకున్న ముక్కల్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కాయల్ని. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే టెంక పట్టలేదు కాబట్టి ఒక 4-5 రోజులకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి 4-5 రోజుల కంటే ఎక్కువ రాదు ఇది మా ఇంట్లో. మా అమ్మాయికి ఆకలేసినా అయిపోయినా కూడా అన్నం కొద్దిగా పెట్టుకొని ఒక ముక్క వేసుకొని ఆ ముక్క వరకు తిని అన్నం పక్కన పడేసి వెళ్ళిపోద్ది అనమాట, మామిడికాయ ముక్కల కోసం. వీటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, వాటితో పాటుగా కొంచెం మెంతి పౌడరు. మామూలుగా అయితే మెంతులు వే ఫ్రై చేసిన తర్వాత వాటిని పౌడర్ లాగా పడతారు కదా, అలాంటిది మా ఇంట్లో ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కొద్దిగా పప్పు, సాంబారు, పిండి అలాంటి వాటిలో వేస్తూ ఉంటుంది మా ఆవిడ. ఇప్పుడు తర్వాత వీటికి ముక్కలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పక్కా మెజర్మెంట్స్ ఏమీ లేవు. ఒక చిన్న గ్లాసులో సగం ఉప్పు తీసుకున్నాం, ఒక గ్లాస్ నిండా కారం తీసుకున్నాం. తర్వాత ఇందాక మనం పట్టుకున్న వెల్లుల్లి, మెంతి పొడి ఏదైతే ఉందో కచ్చాపచ్చగా పేస్ట్ పెట్టాం కదా, ముక్కలు ముక్కలుగా ఉన్నాయి వెల్లుల్లి. ఆ వెల్లుల్లిని కూడా ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలిపేయాలి వీటిని. ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, మనం వేసిన వెల్లుల్లి ఇదంతా కూడా బాగా పట్టే వరకు కలుపుదాం. తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా అయితే పల్లి నూనె వాడతారు, లేదా నువ్వుల నూనె వాడతారు నిల్వ పచ్చడికైతే. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు కదా, అందుకనే ఏంటంటే మేము ఇంట్లో వాడే ఆయిల్నే వేసామన్నమాట. ఈ ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ కానీ లేదా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇది స్టోర్ చేసి అంత ఉండదులేండి, రేపటి నుంచో మొదలుపెట్టేస్తాం తింటాం. 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది, మొత్తం డబ్బా ఖాళీ అయిపోద్ది. కాకపోతే అలా స్టీల్ వాటిలో ఉండకూడదు కాబట్టి తీసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాం. ఆయిల్ ఇప్పుడు ఎక్కువగా కనిపించట్లేదులే, కానీ రేపు తెల్లారేసరికి ఆయిల్ వస్తుంది, పైకి వచ్చేసిద్ది. ఎందుకంటే మామిడికాయ ముక్కలో నుంచి వాటర్ వస్తుంది కొంచెం, ఆ వాటర్, ఉప్పు, కారం మొత్తం మిక్స్ అయిపోయి ఆయిల్ పైకి తేలిద్ది రేపు పొద్దున కల్లా. దీన్ని పక్కన పెట్టేద్దాం. పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఎప్పుడో పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు మనకు అందిస్తున్న సాంప్రదాయం అన్నమాట ఇది. ఏంటంటే ఆ పచ్చడి కలిపిన గిన్నె, బేసినో, టబ్బో ఏదైతే ఉందో అందులోనే అన్నం వేసి కలిపేసి అందరికీ తలా ఒక ముద్ద పెడతారు కదా.
అది మాకు కూడా అలవాటైపోయింది మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. కాకపోతే అలా తింటుంటే అసలకి నిజంగా ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా బావుంటది. ఎంతైనా తినాలనిపించిద్ది అలా తింటుంటే. మా అమ్మాయి వచ్చేసింది. కూర్చుంది రెడీగా. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది నిజంగానే. మా అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చేసింది సూపర్ అని. చాలా బావుంటది ఇలా కలుపుకొని తింటే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.